ఈరోజు అనంతపురంలో 42వ షాప్ నందు రేషన్ కార్డులని పంచడం జరుగుతోంది. కొత్త కార్డులని ఈరోజు ఈ విధంగా గతంలో చూసినట్టయితే మనము ఒక టీడీపీలో మాత్రమే టెక్నాలజీకి నిదర్శనము అనేది దీంతోనే మనం నిరూపించుకోవచ్చు. ఎందుకు అంటే దీన్ని స్మార్ట్ కార్డు లాగా తయారు చేసి ఏటీఎం కార్డు లాగా ప్రతి ఒక్కరికి పాత హోల్డర్స్కి కొత్త వాళ్ళకి కూడా ఇప్పుడు దీన్ని పంచడం జరుగుతోంది. అయితే అనంతపురంలో 42వ షాపుకి 489 కొత్త రేషన్ కార్డులు కూడా శాంక్షన్ అయినాయి. వాటితో పాటు పాత వాళ్ళకు కూడా ఇంటింటికి వెళ్ళి ఈ కార్డులని ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలుగుదేశంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం చూసినట్టయితే గతంలో రేషన్ని 60 ఏళ్ళు దాటినటువంటి ప్రతి ఒక్క వృద్ధుల దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి ఇవ్వడం జరుగుతోంది. అంతేకాకుండా నాణ్యమైనటువంటి సరుకును కూడా ఒక టీడీపీ గవర్నమెంట్లోనే ప్రతి ఒక్కరికి అందివ్వడం జరుగుతోంది. గతంలో చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఆటోలను పెట్టి వాళ్ళు వచ్చిన టయానికే అన్ని పనులు మానుకొని పనులకు వెళ్ళే వాళ్ళు కూడా దానికోసం వేచి ఉండి రేషన్ని తీసుకునే పరిస్థితి గతంలో మనం చూసినాము. అయితే ఈరోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా 15 రోజుల పాటు, నెలలో 15 రోజుల పాటు అందరికీ అందుబాటులో ఉంటూ ఎవరు ఏ టైంలో అయినా వెళ్ళి తీసుకునే విధంగా అందరికీ సౌకర్యార్థము రేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక తెలుగుదేశంలోనే ఇలాంటివన్నీ కూడా రైతులకి ఇబ్బందులు లేకోకుండా అందించేది ఒక టీడీపీలోనే, అది చంద్రబాబు నాయుడు మాత్రమే దక్కుతుందని చెప్పి మేమంతా గర్వంగా తెలియజేస్తున్నాం.